ట్యాంకుల్లో కూడా ఏ విధమైన వాటర్ అవన్నీ కూడా పూర్తిగా సమీక్షించి ముఖ్యంగా ఈరోజు మార్కెట్ యార్డ్లు ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రెస్టేజ్ తీసుకున్నారో రిజర్వేషన్స్ అమలు పరిచే విధంగా ఈ విజయనగరం జిల్లాలో ఉన్న 9 రైతు బజార్లను కూడా మన మార్కెట్ యార్డ్ కంపెనీలను కూడా ఫైనల్ చేయడం జరిగింది. ఏదైతే విజయనగరం అయితే కనుక బీసీ ఉమెన్ అని, పార్వతీపురం బీసీ ఉమెన్ అని, బొబ్బిలి ఓసీ జనరల్ అని చెప్పని, సాలూరు బీసీ ఉమెన్ అని, గజపతి నగరం ఓసీ జనరల్ అని, చీపురుపల్లి ఎస్టీ జనరల్ అని చెప్పని, ఎస్కోట ఏఎంసీ అయితే కనుక ఓసీ ఉమెన్ అని, కురపం ఎస్సీ జనరల్ అని చెప్పని, నెల్లిమర్ల కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఏఎంసీకి అయితే కనుక ఓసీ ఉమెన్ అని చెప్పని ఈ 9 కాన్స్టిట్యూన్సీలకు కూడా మార్కెట్ యార్డ్లకి రిజర్వేషన్స్ ఏదైతే ప్రభుత్వ గైడ్ లైన్స్ ఉన్నాయో 50% రిజర్వేషన్స్ ప్రకారం వాటిని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం లాటరీ పద్ధతిలో సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ సమస్యల పైన ఏదైతే సైక్లోన్కి దెబ్బతిన్న పంటల గురించి కావచ్చు, అక్కడ ఉన్న వాటర్ ట్యాంకులు కావచ్చు, డ్రైనేజీస్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా సమీక్ష చేసి పూర్తిగా వీటన్నింటినీ పూర్తి చేసే విధంగా గత 5 సంవత్సరాల్లో ఈ యొక్క విజయనగరం జిల్లా పూర్తిగా కూడా పట్టించుకోకపోవడం గత ప్రభుత్వాలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 నెలలు పూర్తయ్యే లోపలే అన్ని సమస్యల మీద కూడా దృష్టి పెట్టడం అన్నింటినీ కూడా ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పని ఈరోజు సమీక్షించడం, తప్పకుండా కొద్ది రోజుల్లోనే వీటన్నిటికీ కూడా అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని చెప్పని దాదాపు సుమారుగా అందరూ ఎమ్మెల్యేస్ కూడా రావడం జరిగింది. వారందరూ కూడా సహకారంతో ఈరోజు మీటింగ్ సక్సెస్ఫుల్గా నడవడం, అన్ని సమస్యల మీద కూడా పూర్తిగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. సార్ లోకేష్ ఇందాక ట్వీట్ చేశారు, ఏదైతే అవినీతి రహితం అంటున్నారో కానీ అవినీతి ఎవరి దగ్గర చూసుకోవాలని చెప్పేసి. మరియు బొత్స సత్యనారాయణ గారి కామెంట్స్ పైన కూడా పొద్దున యనమల రామకృష్ణ గారు ఇది ఏదైతే శ్మశానం అంటున్నారు, ఎక్కడ అదే శ్మశానంలో మంత్రులంతా ఉంటున్నారా అని చెప్పేసి కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి. లోకేష్ గురించి మాట్లాడాలనుకుంటే చాలా నవ్వు వస్తుంది. లోకేష్ గారు ప్రతిరోజు కూడా ఏదో ట్వీట్ చేయడానికి, ఏదైనా ప్రజల్లో నేను ఉన్నానని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఒక కార్పొరేటర్గా కూడా గెలలేని వ్యక్తి లోకేష్. ఏదైతే అద్భుతం అమరావతి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చుక్కలు చూపెట్టారు జనాలకి, ఆ కాన్స్టిట్యూన్సీలో ఓడిపోయిన వ్యక్తి లోకేష్. లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంటుంది. లోకేష్ మాటలను కానీ, చంద్రబాబు మాటలను కానీ, అదేవిధంగా యనమల రామకృష్ణ గారు కూడా బొత్స గారి గురించి మాట్లాడారు. యనమల రామకృష్ణ గారు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రజలతో ఆయన కూడా అన్ని చోట్ల తిరస్కరించిన వ్యక్తి వారు బొత్స గారి గురించి మాట్లాడడం అంటే, బొత్స గారు అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు తెలియపరిచారు. ఆ క్యాపిటల్లో ఏ విధమైన నిర్మాణాలు కానీ వాటన్నిటి కూడా ఆయన పూర్తిగా తెలియపరచడం జరిగింది. దాన్ని యనమల రామకృష్ణ గారు, లోకేష్ గారు మాట్లాడడం అనేది పూర్తి హాస్యాస్పదం అని చెప్పి మీ అందరికీ కూడా సంబంధించి ఏదైతే ఏలూరులో బీసీ డిక్లరేషన్ లో ఎస్సీ ఎస్టీ బీసీకి నామినేట్ పదవిలో 50% ఇస్తామని చెప్పారు. ఆ ప్రకారమే ఇవాళ మార్కెట్ కమిటీలో కూడా 50% ఇవ్వాలని నిర్ధారించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్కెట్ కమిటీల్లో సగభాగం వీటికి కేటాయించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఉద్యోగం అంతమంది మార్కెట్ కమిటీలో ఈరోజు 5 బీసీకి, బీసీ ఎస్సీ ఎస్టీకి, మిగతా 5 ఓసీకి, అలాగే మిగతా 4 ఓసీకి, అలాగే అందులో కనీస భాగం మహిళలకి కేటాయించడం జరిగింది. ఆ రిజర్వేషన్ కూడా అఫీషియల్గా కూడా మీకు ప్రొజెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అది దాంతోపాటు ఏదైతే
సెషన్లో ఇప్పటికే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా ఎక్కువ అత్యధికంగా వస్తుంది కాబట్టి పంట సుమారు 5 లక్షల మెట్రిక్ టన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. 5 లక్షల మెట్రిక్ టన్స్ ని మరి ప్రొక్యూర్మెంట్ జరగాలి కాబట్టి యాక్షన్ ప్లాన్ కూడా అధికారులు తయారు చేయమని చెప్పి మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం ప్రణాళిక తయారు చేస్తున్నారు. నీటి విషయానికి వచ్చేప్పటికీ మనం ఉన్న అన్ని రిజర్వాయర్స్ కూడా పూర్తిగా నిండున్నాయి. మనకైతే ఇష్యూలు రన్నింగ్ ఇష్యూలు లేదు. ఇంకా రైతులందరినీ కోరుతున్నాము, ఈ సేంద్రాలు కూడా తెలియదు కానీ వీళ్ళకి సరిగ్గా పంటకు సరిపడి నీరు కూడా ప్రయత్నం చేస్తారు. కానీ ఆర్డర్ పంటలు వేయండి, మరి వేస్తే తప్పకుండా పంటలకు కావాల్సిన నీరుని ఇవ్వడానికి వీలుపడతారు. అది ఆర్డర్ పంటలు కాకుండా మళ్ళీ వరి కానీ ఇస్తే వాటికి సరిపోతే మరి రాబోయే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అయితే కావాల్సిన నీరు మాత్రం సమృద్ధిగా ఉంది. ఇప్పుడు కూడా మనం గత రోజుల్లో ఎంతో 10 సంవత్సరాలు వస్తున్నాయి. నిజంగా పూర్తిగా కూడా నిండు కొండల్లాగా ఉన్నాయి మన తాలూకా జలాశయాలన్నింటి కూడా. మరి దీనికి మరి ఇవాళ సంబంధించిన అంశాన్ని కూడా మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు దాన్ని కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇకపోతే ఇవాళ తగ్గిన చూస్తాం. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క ఆయన కుమారుడు లోకేష్, ఆయనతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన హనుమన రామకృష్ణ గారు వస్తుంది. ఏదైనా మేము మాట్లాడితే దాన్ని మళ్ళీ తిరిగి మంత్రిగా కాకుండా ట్విట్టర్లో ట్వీట్ చేస్తాను. కొత్త భాష ఎందుకంటే వస్తే మీ ముందుకు వస్తే మళ్ళీ మీరు అడుగుతారు కదా, అది కాదు ఇది ఉంది కదా, ఆయన చెప్పింది ఇది కదా, మరి మీరేంటి ఇలా అంటున్నారు అని అడుగుతారని అవి మానేసి పత్రికలు వచ్చి 3-4 పత్రికలు ఉన్నాయి. దాంట్లో సాక్షి ఉంది, ఈనాడు ఉంది, దాంతో పాటు తోచు ఉంది, తోచుతో పాటు ఈ ఇంకొక ఆంధ్రప్రభ ఉంది. ఏ పత్రికల్లో లేనిది ఒక్క జ్యోతి పత్రికలోనే రాసి దాని మీద మళ్ళీ ట్విట్టర్లో ఉంటే తీసుకుంటారు. ఏం అడిగింది ఏంటి, చెప్పింది ఏంటి, నేను మాట్లాడింది ఏంటి, మళ్ళీ చెప్తున్నాను. వాస్తవం నేనన్నా మాట్లాడింది 100% వాస్తవం. 5 సంవత్సరాలు వచ్చి ప్రజలు అధికారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కొత్త రాష్ట్రం కాబట్టి ఈ బిడ్డను వచ్చి దీన్ని పెంచి పోషించాలంటే అనుభవం ఉండాలి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అడిగారు. ఇస్తే ప్రజలు ఇస్తే ఆ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయకుండా అవకాశాన్ని దుర్వినియోగం చేశారని చెప్పడంలో సందేహం లేదు. రాష్ట్ర విభజనలో జరిగిన నష్టానికంటే ఈ రాష్ట్రానికి 13 జిల్లాలకి గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు హయాంలో ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం 100 రెట్లు ఎక్కువ. తీరని లోటు ఇంకో 20 సంవత్సరాలు కూడా లోటుని మనం తీర్చుకోలేము. ఇది మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర విభజన దాటి ముందు వరకు విభజన జరిగిన తర్వాత మనకు వచ్చిన అప్పులు వచ్చి రాష్ట్రానికి వచ్చిన అప్పులు 55,000 కోట్లు ఉంటే 2,55,000 కోట్లు అప్పులయ్యాయి. అది కాకుండా ఇంకో 40,000 కోట్లు వచ్చి అప్పులు చేశారు. రాష్ట్రంలో అసెట్ ఏమైనా క్రియేట్ అయిందంటే అసెట్ క్రియేట్ అవ్వలే. అభివృద్ధి ఏమైనా జరిగిందంటే అభివృద్ధి జరగలే. పైపచ్చు ఇంకా రేపు వచ్చేట రాజధాని చూడడానికి వస్తానంటే చెప్పాను. ఎస్, ఏం చూడడానికి వస్తావు అక్కడ? మీకు 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే 5 సంవత్సరాల్లోనూ 1,09,000 కోట్లు వచ్చి ఒక ప్రణాళిక సిద్ధం చేశావు. సిద్ధం చేసి దాన్ని 1,09,000 కోట్లు ఎస్టిమేట్ నుంచి పెట్టి రాజధాని నిర్మించాలని ఒక ఆలోచనని తయారు చేసి ఖర్చు పెట్టిందంతా మీ హయాంలో 4,900 కోట్లు. అంటే 4% నిధులు నువ్వు ఖర్చు పెట్టి నీకు ఇచ్చిన 5 సంవత్సరాలు ఖర్చు పెడితే కొంటారు. కొన్ని ఏమైనా నిధులు లేవంటే 1,90,000 కోట్లు అదనంగా అప్పు చేశావు.
40,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చాం. మరి ఎందుకు చేయలేకపోతే ఆ కార్యక్రమాన్ని? ఎంతసేపు ఏ పని చేసినా సరే దాంట్లో నాకేం దొరుకుతుందా, ఏమొస్తుందా, ఏ రకంగా దోచుకుందామా, ఏ రకంగా అభివృద్ధి చేద్దామనే కార్యక్రమం తప్ప ఎక్కడ అభివృద్ధి ఎక్కడ కనిపించిందా? ఎంతో అభివృద్ధి చెందవలసిన ఈ రాష్ట్రం శ్మశానానికండి నేనగా తయారు చేశావు, ఇంకేం చూడటానికి వస్తావయ్యా పోవయ్యా అని చెప్తే ఆ పత్రిక ఏదో రాస్తారంట, దాన్ని వచ్చి రాస్తారంట. 2003 సంవత్సరం ముందు రాదు ఈ అమరావతినే కాదు ఈ రాష్ట్రాన్ని శ్మశానంగా తయారు చేస్తారు. గొప్ప చాకులు చావులతో రైతులు తెచ్చారు. ఎంతమంది రైతులు చనిపోయారో మనకు తెలుసు, ఆత్మహత్య చేసుకున్నారో తెలుసు. సాక్షాత్తు బస్సేబాద్ లో విద్యుత్ బకాయిలకు విద్యుత్ ఛార్జీలు తగ్గించమని చేస్తే కాల్పు జరిపించిన చరిత్ర మీది, వాళ్ళు చంపించిన చరిత్ర మీది. విద్యుత్ బకాయిలు రైతులు వచ్చి ముందు విద్యుత్ బకాయిలు తీయమంటే వాళ్ళు జైల్లో పట్టించి వాళ్ళు వచ్చి పుట్టిన చరిత్ర మీది. ఆ రకంగా తయారు చేసి మళ్ళీ పైకి వచ్చి పెద్దమంటూ మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ సందర్భంలో మాట్లాడాలి, ఏ సందర్భంలో చేశామంటే అంటాడు ఫలిత దేవాలయం తెలిసినప్పుడు ఆ దేవాలయాన్ని నిర్మించుకోలే ఇంక జ్ఞానం లేదా మీకు? ఆ దేవాలయాన్ని వచ్చి దేవాలయం చూసుకోవాలనే ఆలోచన మీకు రాలేదా? నువ్వు ఆ రోజు ఆధిపత్యం కాదా? ఈ దోబరా ఖర్చు చేస్తున్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మరి నువ్వు కూడా భాగస్వామిగా లేవా? లేకపోతే ఎందుకు అడ్డుపెట్టి రాజధానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న రాజధాని ఎందుకు కట్టాలని ఆ ప్రాంతానికి ఎందుకు కార్యక్రమాలు చేయలేదు? పైపెచ్చుకోని రోజు వారికి వాళ్ళ వాళ్ళే బయట వాడు 3వ 4వ వ్యక్తి ఎవరు లేరు. చూస్తూ మళ్ళీ పైపెచ్చి ఇది ఏమంటే మాకు పత్రం చేశారంటున్నాను. దేని గురించి పత్రం అండి? నీలాగేమైనా నీవైనా దోచుకు తిన్నామా? దేని గురించి? దేవాలయం నమ్మినప్పుడు దేవాలయం ఎందుకు కట్టారు? ఎందుకు అటెండ్ చేశాం? ఎందుకు మరి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని వాళ్ళకి అభివృద్ధి చేసి ఆ భూములు ఎందుకు ఇవ్వలేకపోయాం? 1,09,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని దానికి మేము నిధులు కావాలని ఎస్టిమేట్ తయారు చేసిన తర్వాత ఎందుకు 4% ఖర్చు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఆ రకంగా ప్రణాళిక ఎందుకు ఖర్చు చేయలేదు? దానికి సమాధానం ఉంటే చెప్పండి. ఓ 4 బిల్డింగ్లు ఏర్పిస్తాడు వెళ్తే నిన్న చెప్పాను నేను. ఈ ప్రభుత్వం తాలకు ఆలోచన మా ముఖ్యమంత్రి గారు తాలకు తరఫున ఏ ప్రభుత్వాన్ని మాటిచ్చారు కాబట్టి ల్యాండ్ పోలింగ్లు తీసుకున్నాం కాబట్టి దాన్ని అభివృద్ధి చేసి వాళ్ళకి అది ఇవ్వాలి, ఆ బాధ్యత మందని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఆ ప్రకారం ప్రణాళిక తయారు చేసి వెంటనే వాళ్ళకి వచ్చి వాళ్ళని అప్పచెప్పన్నారు. గత ప్రభుత్వాలాగా దోబరా చేస్తూ నేల విడిచి సాగు చేయవద్దని మన సాగుతుంది మా జిల్లాలో. అలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మన ఆర్థిక పరిస్థితుల్ని, మన పరిస్థితుల్ని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు చేయాలని చెప్పారు. ఆ ప్రకారం ఇప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాం. చేసిన 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని అదుపులో కొట్టాల్సి తలెత్తుకోకుండా చేసి అన్ని పెద్దగా చెప్తున్నారు. 5 ఎంపీలు వచ్చి సాధించాడు 5 రోజుల్లోనని. 5 సంవత్సరాలకి చేతకాలే. 5 సంవత్సరాలు వచ్చి ఎంట్రన్స్ లేఖలు చేసి రాష్ట్రాన్ని 5 రోజులు జరిగింది పని మీలో మీరే అభినందనలు చేసిన పని మీరే, అభినందనలు మీరే. రావడం 3వ అక్కలే. ఏంటిది అంటే అమ్మాయిలు అనుకుంటారా? ప్రజలందరూ కూడా చెవుగా పోగొట్టుకుని మీరు చేసినంత చూస్తారని అనుకుంటున్నారు. ఇప్పటికే చూశారు కదా ప్రజలు ఏం చేశారు మీకు? ఈ 6 నెలల కాలంలో ఈ ప్రభుత్వం
ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకుంటూ ఏదైతే ఎన్నికల ప్రణాళిక చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సుమారు ఒకటిగా పూర్తి చేసుకుంటూ వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఒక పక్క ఇంకో పక్క రాష్ట్ర అభివృద్ధిని ఆలోచించుకుంటూ కార్యక్రమాలు చేస్తుంటే మీకు కనిపించలేదా? మీకు పచ్చగా ఉన్నాడు కంటే పచ్చగా వచ్చిన పచ్చగా ఉన్నట్టు మీకు కనిపిస్తుంటే మీకేం వివరం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానీ మీ ఒక్కరి భాష్యానికి మీ ఒక్కరి బుద్ధికి మీ ఒకరి ఆలోచనకి మరొకసారి చెప్పాలని మీ ముందుకు వచ్చారు తప్ప అవసరం లే. మళ్ళీ చెప్తున్నాను, గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతమైన అవకాశాన్ని చంద్రబాబు నాయుడుకి ఇస్తే అవకాశాన్ని దుర్వినియోగం చేసి దురాలోచనతో అవినీతి కార్యక్రమంగా జేయంగా 20 సంవత్సరాలు ఇంకా ఈ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాడు. అన్ని అంకెలతో సహా, పద్ధతులతో సహా, లెక్కలతో సహా అన్ని చెప్తాం. అన్ని చెప్తున్నాం కూడా. ఆ రోజు కూడా ఏది వాస్తవం కాదు చెప్పంటున్నాం. మొన్న 10 రోజుల ముందు వెళ్ళారు ఒక టీము తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతి చూస్తామని 100% అయిపోయి అన్నారు. ఎక్కడైపోయి 100%? 4 బిల్డింగులు తప్ప ఆ 4 బిల్డింగులు కూడా 100% ఏది ఇవ్వలే. ఏదైతే హైకోర్టు ఉందో అది ఒక్కటే 90% అయింది. ఇంకా మిగతా 3 బిల్డింగులు 55, 67, 78. ఇది వాస్తవం కాదా? ఇంకేమైనా ఎక్కడ అయ్యావా? మరి ఎందుకు అవలే? పెద్ద పెద్ద మాట పదాలు వారికే వచ్చినట్టు, మరి మాకెవరికి ఆ భాష అన్నట్టు, పదాలు రానట్టు. ఇంకో ఆయనంటే అమెరికాలో నా మెదడంట అమెరికాలో ఉందంటే ఇప్పుడు వచ్చి ఇండియాలో ఉందని ఇప్పుడే తెలుసుకున్నాడంట. అప్పుడప్పుడు నాకు విధానంగా ఉంది, తెలుసో తెలియదు. వాళ్ళు మన మెదడులో అమెరికాలో అటు ఇటు తిరుగుతుంటాయి. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం వేరు. వాళ్ళకి నేను చెప్పారు కదా రేలంబెట్టి స్వామిని. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఇక్కడ ఉన్న రైతులు కానీ రైతు కూలీలు కానీ సామాన్య ప్రధానికం కానీ ఆ తండ్రి కొడుకే పట్టిన అక్కర్లేదు కదా. వాళ్ళ అంచేపులు గ్రాఫిక్లు వాళ్ళ ఆలోచనలు వేరు. ఆ పరిస్థితికి కూడా చెప్తున్నాం. మీరేం రాసుకున్నా మాకు అభ్యంతరంలే. ప్రజలు మీ మాట నమ్ముంటే ఇవాళ ఈ సీట్లో కూర్చునేవారు కాదు మేము. ఇంతకుముందు ఎందుకంటే 100 రెట్లు రాశారు మా మీద. మా ఒంటి మీద మచ్చలు మాకు ఉన్నాయో మాకు తెలియదు కానీ అన్ని అంతకంటే ఎక్కువ రాశారు మీరు ఎన్ని మచ్చలు ఉన్నాయని. అటు భయం పడిపోవాలంటే పొరపాటు. రాష్ట్ర ప్రజానికాన్ని అందరినీ కోరుతున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాలూస్తున్న ఒకటే, ఆయన తపన ఒకటే, ఆయన పట్టుదల ఒకటే. ఏదైతే ఆయన మాట నమ్మి ఆయన ముఖ్యమంత్రిగా మీ అందరూ విశ్వసించి ఆయన ఎన్నుకున్నారో, ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడే ప్రతి కార్యక్రమం జరిగి తీరుతుంది. ఇప్పటికే ప్రణాళికలో పెట్టిన అంశాల్లో సుమారు 180% పూర్తి చేయడం జరిగింది. ఇంకా మిగిలిన 5-10% ఉన్న అవి కూడా పూర్తవుతాయి. వాటి కోసం పని తప్ప మీ తాలూకు అభివృద్ధి తప్ప ఏదో ఎలా ఈ మాట చక్రంలో పడిపోయి మేమేదో ఆ లైన్ లో పోతాం అనుకుంటే పొరపాటు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకులు చెప్తున్నాం. రోడ్డు మీద తిరుగుతుంటే అంతకుముందు ఏముందో మాట్లాడుతుంటారు వీధిలో వెళ్తుంటే. మీలాగే మీకు ఖాళీగా ప్రజలు మాకు ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతను గుర్తరిగి ఆ బాధ్యతకు అనుగుణంగానే ఆ పద్ధతిలోనే మేము ముందుంటామని మీ ద్వారా ప్రజలకు వచ్చి విన్నవించుకుంటూ ఆ నాయకులు కూడా హెచ్చరించి చెప్తున్నాం. సార్, రాజధానిలో
చంద్రబాబు పర్యటనని రైతుల పేరిట వైసీపీ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పి అంటున్నారు. మాకేం అవసరం లేదు. ఎందుకంటే అడ్డుకోవాలండి ఏంటి అక్కడ అడ్డుకోవడానికి నేను ఉద్ధరించింది ఏంటి అక్కడ చంద్రబాబు నాయుడు నేను ఉద్ధరించింది ఉంటే ఆయన అక్కడ ఏమైనా సాధించింది పెట్టి ఉంటే అక్కడ ఏమైనా అద్భుతాలు ఉంటే అమ్మమ్మో ఇవేమో జరిగిపోతాయి అనుకోవడానికి చెప్తున్నాం కదా. సాక్షాత్తు 1,09,000 రూపాయలు 9,000 కోట్లు ఎస్టిమేట్ వేసి 4,900 రూపాయలు 4,900 కోట్లు వచ్చి 5 సంవత్సరాలు ఖర్చు పెడితే అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1,500 కోట్ల అందులో భాగంగా ఉంటే ఆ ప్రాంతంలో ఖర్చు చేసింది అదనంగా 1,95,000 కోట్లు రూపాయలని 1,95,000 కోట్ల రూపాయలని అప్పు తీసుకొచ్చి 40,000 కోట్ల రూపాయలు అప్పుల కింద బిల్లులు చెల్లించక ఇంక మళ్ళీ ఇంకా ఏం చేస్తే ఎక్కడే నువ్వు ఈ రాష్ట్రానికి వచ్చి అభివృద్ధికి నువ్వు అసెట్ క్రియేట్ చేసావు ఎక్కడ సంపద సృష్టించావు చెప్పండి. సంపద ఎక్కడుంది? దోబరా అయిపోయి దుర్యోగం అయిపోయి అవినీతి అయిపోయి దోపిడీ అయిపోతే ఎక్కడుంది? కొనిగో ఇక్కడ ఇగో ఈ విజయనగరం జిల్లాలో ఇది కొత్తగా వచ్చింది ఈ స్కీమ్ అని చెప్పని చెప్పుకోవడం ఒక వంశంలో కూడా ఉందా? ఈ 5 సంవత్సరాల్లో కొన్ని విశాఖపట్నంలో ఉందా? కొన్ని శ్రీకాకుళంలో ఉందా? 192% వచ్చి నేను పూర్తి చేసి తోటపల్లి వెళ్తే 8% పూర్తి చేయలేక చర్చలు విడిపోయిన ఈ ప్రభుత్వం ఇలా ఈ పార్టీ నాయకులు ఈ నాయకులు మాట్లాడింది. ఇప్పుడు ఒకసారి వాటి మీద రివ్యూ చేశారా? పాపాలు పోయారా? ఎంత ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి, ఎంత మిగిలి ఉంది, ఏ ఐగర్ మిగిలి ఉంది, ఏ ప్రాంతానికి ఏది చేయాలని ఒకసారి చేశారా? మీరు చేసి ఎందుకు ఈ డిస్కషన్ 5 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలం వృధా అయిపోయింది కదా. ఇలా మాట్లాడతారండి. ఓకే సార్, కన్నా లక్ష్మణ్ గారు కూడా కామెంట్ చేశారు. ఏమని? కొత్తగా రోజుగా మాట్లాడతారు, రాజధాని అటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. అలాగే సీఎం గారు కూడా 3 సంవత్సరాలు నిర్మాణాలు చెప్పారని ఆయన కామెంట్ చేశారు. నువ్వు చెప్పింది బీజేపీ నేనైతే రోజుకో మాట ఎప్పుడు మాట్లాడుతాను, ఒకటే మాట మాట్లాడతాను. వాళ్ళు కావాల్సిన మాట్లాడాలని కోరుకుంటారు నా నోటితో. మొత్తం నోటితో వారికి కావాల్సినట్టు కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకొకరు కోరుకుంటారు. నేను అలా మాట్లాడను. నేను ప్రభుత్వంలో ఉన్న బాధ్యత వ్యక్తిని. నా బాధ్యత గుర్తెరిగే నేను మాట్లాడతాను తప్ప నీ మనసులో ఏముందో నీకు కావాల్సినట్టు నీ ప్రాపకానికో నేను మాట్లాడడానికి నేను మాట్లాడను. నేను మాట్లాడాలని అవసరం నాకులే. నేను ఆన్సర్ పెట్టు మా నాయకుడు నాకు ఇచ్చిన బాధ్యతకు వచ్చి నేను ఉంటాను. నాకు ప్రజలకు వచ్చి ప్రభుత్వం ఆన్సర్ పెట్టు. కాబట్టి ఆ బాధ్యతగా మేము మెలుగుతాం తప్ప చంద్రబాబు నాయుడు గారి విధానానికో లేకపోతే ఇంకో వ్యక్తిత్వాలుగా విధానంలో మేము వెళ్దాం. ఆ విధానాన్ని ప్రజలు తిరస్కరించారు. తెలుగుదేశం పార్టీ విధానాన్ని తిరస్కరించే ఇవాళ మా పార్టీని ఎన్నుకున్నారు. నాయకుడిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకున్నారు. కాబట్టి మా విధానాలు మా ప్రాధాన్యతలు మాకున్నాయి. మా ప్రాధాన్యత ప్రకారం ముందుకెళ్తాం. మా విధానంగా మేము ముందుకెళ్తాం. అలా జనవన నేను చెప్పింది చేయండి, నేనున్నప్పుడు చేసేది మీరు చేయండి. నువ్వు ఉన్నప్పుడు చేసేది ప్రజలు నచ్చలేదు, ఇంకా అదే చేస్తాము. వాళ్ళు సంఖ్య రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆలోచించి కార్యక్రమం పెడితే చిరస్థాయిగా వస్తే భారతదేశం అంతా కూడా దాన్ని హర్షించారు. అన్ని రాష్ట్రాలు కూడా చేస్తున్నాయి. నేను చెప్పాను. నేను ఆ రోజు వచ్చి ముఖ్యమంత్రి పెడితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో దాన్ని వద్దు అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఒప్పించి పెడితే అది ఇవాళ భారతదేశం అంతా కూడా ఆ కార్యక్రమాన్ని ఆ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. అది పరిపాలన అంటే నాయకత్వం అంటే నాయకత్వ ప్రతిమ అంటే అది. చంద్రబాబు నాయుడు విధానం ప్రజలు తిరస్కరించిన దాన్ని మళ్ళీ తిరిగి అది పెడతారుగా. ఆయన మాట్లాడుతూ ఆయన దోపిడీ చేయమంటాడు, ఆయన ఇసుకలో వచ్చి కింద నుంచి మీద వరకు తిరిగిమంటాడు. ఇవాళ ఎవరైనా విజయనగరం జిల్లాలో న్యాయంగా మీ అందరూ కూడా పత్రికా విలేకరులు సోదరులు మీ అందరూ దయచేసి చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. ఇవాళ ఈ జిల్లాలో ఇసుకలో మా పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఎవరైనా ఏ ఒక్కరైనా అందులో ఇన్వాల్వ్ అయిందో చెప్పండి. మేమే కాదు, మా కింద స్థాయి మా కింద ఉన్న
మా సెకండ్ క్యాడర్ నాయకత్వం కూడా ఎవరైనా నిర్మాణం చెప్పండి. చెప్తే తరలించుకొని వెంటనే దాని మీద చర్య తీసుకుంటాం. ధైర్యంగా చెప్తున్నాం మరి 10 రోజుల ముందుకు వచ్చి. గత ప్రభుత్వాలు జరిగాయా? ఎక్కడ ఉన్నాయా కార్యక్రమాలు? ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంత వస్తుంది అనుకుని అలా కాసు కాటికాడ అక్కడ కాసు కూర్చొని ఎస్ఐ ర్యాంపుల దగ్గర కూర్చొని లెక్కలు కొట్టుకుని ఇలా మాట్లాడింది. ఈ చరిత్ర మాకు చర్చ. ఇంకా సార్ రాజధాని కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఏమైనా రాజధాని మారే అవకాశం ఉందా సార్? బాబు రాజధాని కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఏమైనా మారే అవకాశం ఉందా సార్? నాకు అర్థమలే. రాజధాని కమిటీ రిపోర్ట్ ఆధారంగా ప్రశ్న జవాబులు ఎన్ని ఇస్తారా చెప్పి ఎలాగమ్మా చెప్పు. వస్తా ఎంత కాపోవచ్చు. తొందరగా ఏంటంటే ఏం చెప్పాడంటే ఏమనుకుందంటే ట్రిబ్యునల్ కమిటీ ఎందుకు వేశారంటే బ్రదర్, ట్రిబ్యునల్ కమిటీని ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదు. ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఈ రాజధాని తెలంగాణ రాష్ట్రానికి అది భద్రమైపోవడంతో ఇక్కడ రాజధాని ఎక్కడ ఉండాలని కేంద్రం వచ్చి శివరామకృష్ణంతో ఒక నిపుణుల కమిటీని వేసి ఆ కమిటీ కూడా మ్యాండేట్ వాళ్ళు చెప్పిన దగ్గర పెట్టాలని అనుకుంటా రాబోయే ప్రజాప్రభుత్వం ఏదొస్తుందా ప్రజాప్రభుత్వంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతో దాన్ని పరిగణలో తీసుకుని మీరు పెట్టుకోండి అని చెప్పారు. చెప్తే ఆ శివరామకృష్ణ కమిటీ ఏర్పాటైంది. వాళ్ళన్ని రాష్ట్ర ప్రజలు తిరిగారు. వాళ్ళు తలాలు సూచనలు అన్ని రికార్డు చేశారు, అన్ని కూడా పెట్టుకున్నారు. కొత్తగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో వచ్చింది. వచ్చిన వెంటనే శివరామకృష్ణ గారిని పక్కన పెట్టారు, నారాయణ కంపెనీ తీసుకొచ్చారు. నారాయణ దేంట్లో బాగుందండి? నారాయణ కంపెనీ వేసాం, బాగానే ఉంది. నారాయణకి ఎదుర్కొనే అది ఆ పట్టణాభివృద్ధిలో సంబంధించిన ఎవరు ప్రావీణ్యం ఉన్న వాళ్ళు ఎవరైనా పెడితే ఇట్స్ ఓకే ఫైన్. లేదు శివరామకృష్ణ కంపెనీతో రిఫరెన్స్ ని వారు ఇచ్చిన రికమెండేషన్స్ ని ఆధారంగా డిస్కస్ చేసి దాంట్లో మీరు తీసుకుంటే ఇట్స్ ఓకే ఫైన్. అది లేదు ఇది లేదు. ఈ కంపెనీ ఎక్కడ పెడదాం, ఏం చేద్దాం, ఎవరికి మన భూములు ఉన్నాయి, ఎవరు మన తాబేదారులు ఎక్కడ ఉన్నారు, మన సామాజిక వర్గాలు ఎక్కడ ఉన్నాయి, ఎలా దోచేద్దాం ఈ రాష్ట్రాన్ని అనుకుని ఇది ఈ కంపెనీ ద్వారా ఇది ఈ కంపెనీ. మరి ఇంకేంటి సార్ వైసీపీ ప్రభుత్వం నమ్మకం లేక వైసీపీ ప్రభుత్వం అసమర్థత వల్ల లులు కంపెనీ కానీ సింగపూర్ కంపెనీ ఎన్నికలు సింగపూర్ కంపెనీ ఏమని ఇచ్చిందండి? సింగపూర్ కంపెనీ ఏమని ఇచ్చింది? నేను సింగపూర్ కంపెనీతో మాట్లాడమని నేను పత్రికా ముఖంగా చెప్తున్నాను. మళ్ళీ అంతా వాళ్ళతో వెళ్ళి అది ఫ్రెండ్సే కదా మోసమైందండి. దాని నుంచి వాల్యూ యాడ్ చేస్తున్నాము, కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాలు వస్తాయి దాని నుంచి అని చెప్పారండి మాకు. చూస్తే రికార్డ్స్ చూస్తా ఉంది, పైలో చూస్తే ఏ విధంగా జనరేట్ అవుతుందండి ఈ డబ్బు. దయచేసి మాకు వచ్చే ప్రెజెంటేషన్ ద్వారా మాకు చెప్పండి, ఏ రకంగా నిధులు వస్తాయో, జనరేట్ అవుతుందో, ఏ రకంగా మరి ఫండ్స్ వస్తాయో, దీని నుంచి జనరేట్ అవుతుందో, మనం సంపాదించొచ్చు, ఎంత క్రియేట్ అవుతుందో చెప్పండి అని చెప్పి అడిగాను. 2 సార్లు అడిగాను, 3 సార్లు అడిగాను. నాకు కలిసినప్పుడల్లా అడుగుతున్నాం. వాళ్ళు వచ్చి దాన్ని దాంట్లో వేసుకొస్తూ ఫైనల్ గా వచ్చేమన్నారంటే మ్యూచువల్ గా మనం వచ్చి దీన్ని విడిపోదామండి. కానీ ఇక్కడైతే మేము ఏదైతే ఇన్వెస్ట్ చేయదలుచుకున్నామో దీనికంటే ఇంకా కొన్ని రెట్లు మాకు ఇంట్రెస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్ చేయడానికి, దయచేసి మాకు ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పి స్వామి గారికి ఓకే మీరు వెళ్ళిపోతారంటే మాకు అభ్యంతరం లేదు, ఉంటారంటే మాకు అభ్యంతరం లేదు అని కూడా మాట చెప్పాం. ఎందుకు? అది యాక్చువల్ గా ఆ జరిగిన అగ్రిమెంటే లోపం ఇస్తాం. అయినప్పుడు కూడా దాన్ని ఇలాంటి మాటలు వస్తాయనే, ఇలాంటి వక్ర భాష వస్తుందనే చెప్తే వాళ్ళు కాదు అని అంటే వాళ్ళు వచ్చి కాదు మీటింగ్ వెళ్ళిపోతామని చెప్పని వాళ్ళు లెటర్, దాంతో పాటు ఏంటి లెటర్ మీద పంపించారు, ప్రెస్ లో వాళ్ళ తాలూకా ఇది కూడా ఇచ్చారు, ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అన్ని చదువుకుని మళ్ళీ ఎలా జమ చేస్తారండి? ఏంటి వాళ్ళేంటి న్యాయమేనా? అది అగ్రిమెంట్ న్యాయమేనా? వీరికంటే ప్రపంచంలో మరి ఎవరు లేరా? వీళ్ళకి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచి ఆ రకంగా వాళ్ళకి కేటాయింపు చేశారా? ఎంత కేటాయింపు చేశారు? అక్కడ ఉన్న భూమి ధర ఎంత, ఇస్తున్న లీజ్ ఎంత,
ప్రభుత్వంకి వస్తున్న ఆదాయం ఎంత? అంత అంత విలువైన భూములకు వచ్చి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి? ఏ రకమైన కార్యక్రమం జరుగుతుంది తెలుసా? మీకేదో బ్యాక్గ్రౌండ్ లో మెదడులో మీకు ఇన్వెస్ట్మెంట్ అయిపోతే దాన్ని ఆ కార్యక్రమం ఏదో పెద్ద పెద్ద నిన్నకాక మొన్న మా ఇండస్ట్రీస్ మీరు చెప్పారు కదా, ఏ పరిస్థితులు వస్తాయో ఎవరెవరు మాట్లాడుతున్నారో చెప్పారు కదా. ఇప్పుడు ఎవరైనా పరిశ్రమ పెట్టాలంటే రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఉండాలి, వనరులు ఉండాలి, వాళ్ళకి చక్కని ప్రభుత్వం వచ్చే ఒక పనిష్మైన ప్రభుత్వం ఉండాలి. ఆ ప్రభుత్వ నాయకులు ఉన్న అధికారులకు కూడా ఆ పరిశ్రమ రావాలి, దాని నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి, దాని ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, దాని నుంచి వచ్చి రాష్ట్రంలో ఆర్థిక పరిపుష్టి రావాలి, దాన్ని కలగాలని కోరుకునే తపన ఉండాలి. ఉంటే వస్తాయి. అంతేగాని అది వస్తే మా ఇంటికి ఏమొస్తుంది, నాకేమొస్తుంది, దాన్ని నేను చూస్తే ఇంకేమొస్తుంది? జగన్పై అవినీతిపై విచారణ చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎవరు డిమాండ్? ఏం డిమాండ్? ఏం మాట్లాడితే ఎవరు ప్రతి వాళ్ళు మాట్లాడటానికి సమాధానం చెప్తా ఉన్నాం. అతను ఏం మాట్లాడుతున్నాడు, ఏముంది, ఆ భాష నుంచి పలికే ఆలోచన ఉందా అతనికి, ఆ మాట్లాడిన వ్యక్తికి? ఏముందు ఉన్నాయి బాబు. మున్సిపల్ ఎలక్షన్స్ రేపు పండుగ అయిన తర్వాత, సంక్రాంతి అయిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలకు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ దిశగా ప్రక్రియ అవుతుందంటే రూరల్లో కానీ గ్రామంలో కానీ ఆ ప్రక్రియ చేస్తున్నారు. అన్ని ఎలక్షన్ ప్రామిసెస్ అవన్నీ కూడా దాని సంబంధం మాట్లాడక ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, దయచేసి రేపు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఏదైతే రాజధాని 28వ తారీఖు అనేది పూర్తిగా కూడా ఆయన ఆ ప్రాంతాన్ని అక్కడున్న రైతాంగాన్ని చాలా నష్టపెట్టారు. ముందు దానికి సమాధానం చెప్పాలి. ఎందుకు ఆ రైతులకు వచ్చి ఏదైతే అభివృద్ధి చెందిన స్థలాలతో ఆ కార్యక్రమం ఎందుకు మొదలు పెట్టలేదు, దానికి సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాలు ఇచ్చిన సమయాన్ని ఎందుకు వృధా చేశాడు, ఎందుకు నిధులు ఖర్చు చేయకుండా వినియోగం చేసి 1,75,000 కోట్ల రూపాయలని 1,95,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు తీసుకొచ్చి 40,000 కోట్ల రూపాయలు బిల్లు అదనంగా ఉంచి రాజధాని ప్రాంతాన్ని నిజంగా రాజధాని అక్కడ కట్టదామని ఆలోచన ఉంటే, నిజంగా అతనికి సంబంధించిన వాళ్ళ తాపేదాలకి, వాళ్ళ చుట్టాలకి, పక్కాలకి మేలు చేద్దామని ఆలోచన అందరితో పాటు అలా ఉంటే సామాన్యులు చేద్దాం ఉంటే ఎందుకు ఆ కార్యక్రమం చేస్తారు, దానికి సంబంధించారు. అప్పుడు మిగతా విషయాలు మాట్లాడతాం. ఇప్పుడైనా కొన్ని సామెతలు ఉంటాయి. కొన్ని అంతా బాబాయ్ దిగ్మాలు పని చేస్తాం, బాబాయ్ అంటాం. లేదంటే ఏం చేద్దాం అంతా తగలబెట్టావు, ఏం చేద్దాం అంటాం. లేదా ఇంకా పని వచ్చి ఏం చూస్తా ఉంటాం. అలాగే ఇదేం సొంతంగా తయారైంది వచ్చి మళ్ళీ చూస్తావా అని అంటాం. ఇంకా సామెత వాడిలో చెప్పుకున్న మాటలు అది. దానికి వచ్చి అదొక దేవాలయం అంటే దేవాలయం అయినప్పుడు ఎందుకు చేయలేదు మరి రామకృష్ణుడు? ఎందుకు కాలేజ్ కూర్చున్నాడు? 5 సంవత్సరాలు ఎందుకు ఆయన చేయలేదు? కావాలని చెప్పండి. ఫైనాన్స్ మినిస్టర్ గా ఏం గోల్గిరికి కూర్చున్నాడా? ఏం చేశాడు 5 సంవత్సరాలు? ఎందుకు దాని మీద ఇంట్రెస్ట్ చూపెట్టి దేవాలయం ఎందుకు కట్టలేదు? ఎందుకు టెంపరీ అని చెప్పి 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ ఇచ్చి ఎందుకు కట్టాలా? ఎందుకు దేవాలయాలు అవినీతి చేయొచ్చా? దేవాలయం అంటే పవిత్రంగా భావించాలి. మన జోబుల్లో ఉండే రక్షణ వచ్చి ₹1 మనకు ఉంటే ₹1 ₹2 మనకు ఇవ్వాలి. అంతేగాని 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ పెట్టి దోచుకున్న దేవాలయంలో నీత ఇదే నీత స్క్వేర్ ఫుట్ పెడితే ఇలా మాట్లాడేది మా గురించి. ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. I'm Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.